ఇంటర్వ్యూ అయిన తర్వాత డిలీట్ చేయండి అని కాదు, మీరు నాకు మాట ఇవ్వండి. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ నేను వెయ్యను, మా టెక్నికల్ టీం ఒప్పుకోవటం లేదు, మా కెమెరామెన్ ఒప్పుకోవటం లేదని మీరు ఏదైనా కుంటి సాకులు చెప్పండి అని చెప్పి మీరు నాకు మాట ఇవ్వండి. రైట్ సమీభాయ్, నేను అడగబోయే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్తాను అని అంటే ఐ స్టార్ట్ మై ఇంటర్వ్యూ. 101% మీరు అడగండి, అడగకుండా ఎందుకు ముందు ఏదో చెప్పేస్తున్నారు. ఇప్పటికి ఎంతమందిని మీరు మతం మార్చారు అని అంటే ఏం చెప్తారు మీరు? నా మతం గురించే నేను తెలుసుకోవాలా. ఎవరైతే ఇస్లాం ధర్మంలో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్కి, బిడ్డలకు ఏ విధంగా మీరు తెలుగు చదివిస్తున్నారో అదేవిధంగా అసలు ఖురాన్ ఏం చెప్తుంది, హదీస్ ఏం చెప్తుంది, అల్లా సుబ్హానహు తాలా అంటే ఎవరు, మొహమ్మద్ ప్రవక్త చేసిన త్యాగాలేంది, ఇస్లాం ధర్మంలో సర్వమత సమానత్వం గురించి ఎంత ప్రాధాన్యత ఇచ్చున్నారు, పుట్టిన దేశాన్ని ఏ విధంగా ప్రేమించాలని చెప్పి మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పండి. ఇప్పటికి ఎంతమందిని మీరు మతం మార్చారు? మతం మార్చాల్సిన అవసరమే ఇస్లాం ధర్మంలో ఉన్న ఎవరికి లేదండి. మతం మార్చారా, మార్చలేదా? మార్చలేనండి, నేను మార్చాను కూడా. మార్చే బాధ్యత మీ మీద ఉందా లేదా? మార్చే బాధ్యత మా మీద ఎవరి మీద లేదు. మీ మతాన్ని మీరు గౌరవిస్తారు? ఖచ్చితంగా నా మతాన్ని నేను ఆచరిస్తాను, ఇతరుల మతాలను గౌరవిస్తాను. ఖచ్చితంగా మీరు గౌరవిస్తారు? ఖచ్చితంగా 101% గౌరవిస్తాను. మీరు మతం మార్చే కాన్సెప్ట్ లేదు, మతం మార్చాల్సిన అవసరమే లేదండి. సార్ ఒక మాట వినండి సార్, వస్తు బాగుంటే ఎత్తుక్కుంటూ పోతారు. యధవ హలీం తినడానికి కార్లు వేసుకొని ఓల్డ్ సిటీలో హలీం బాగుంటుందని చెప్పి కుల మతాలకు అతీతంగా క్యూ కడతారు, ఎందుకంటే హలీం టేస్ట్ ఉంటుందని చెప్పి. అలాగే ఇస్లాం ధర్మంలో తీయదనం, ఇస్లాం ధర్మంలో సత్యం, అల్లా మీద నమ్మకం, అల్లానే సర్వ సృష్టికర్త అనే నమ్మే వాళ్లకు మేము పోయి మతం మారమని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఎక్కడ మంచి ఉంటే అక్కడికి వస్తారు. మతం మార్చే కాన్సెప్ట్ లేదు అని అంటున్నారు. 101% లేదు. మరి మతం మారుస్తున్న వాళ్ళని మీరు అడ్డుకుంటారా, అడ్డుకోరా? మతం వాళ్ళు బలవంతంగా మారారా లేదా వాళ్ళు ఏదైతే అల్లా మీద పూర్తి నమ్మకంతో మారారా అనేది మనకు తెలియాలా. అల్లా మీద పూర్తి నమ్మకంతో మారిన వ్యక్తులు ఏదైతే ఉంటారో వాళ్ళకు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట అండి, బలవంతంగా ఎవరైనా మారి ఉన్నారనుకోండి, వాడు బలవంతంగా మారిన తర్వాత వాడికి మళ్ళీ బలం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోతాడు, వాడు దాంట్లో ఉండడు. అంతే కదా? అంతే, 101%. సమీ గారు పరమతాన్ని గౌరవిస్తాను అని అన్నారు. అలాగే మత మార్పిడి అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, ఇస్లాంలో అది లేదు అని మీరు క్లియర్గా బోధిస్తున్నారు. సిరాజ్ గారు చాలా స్పష్టంగా వేదికల మీద వేదాలను చదువుతూ మీ దేవుడు లేడు, బైబుల్ ప్రకారంగా మీకు యేసు ప్రభుల వారు యెహోవాలు దేవుడు కారు, మా ఒక్క దేవుడు మాత్రమే నిజ దేవుడు, మీరు మతం మారండి అని బహిరంగంగా బోధిస్తున్నాడు. దీనికి మీరు ఏమని సమాధానం ఇస్తారు? నా దేవుడు గొప్ప అని నేను చెప్పుకోవాల్సిందే, మీ దేవుళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి మీరు చెప్పుకోవాల్సిందే, బైబిల్ ప్రకారం వాళ్ళ దేవుడు గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాల్సిందే. అక్కడెక్కడ ప్రాబ్లం రాదు. నా దేవుడు గొప్ప, మీ దేవుడులో ఏదో లోపాలు ఉన్నాయని చెప్పినప్పుడే కాంట్రవర్సిటీ వస్తుంది. మీరు అద్దం చూసుకొని అబ్బా నేను చాలా అందంగా ఉన్నానని చెప్పి మీ వీపు మీద మీరు కొట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. మీరు వచ్చేసి మీ కెమెరామ్యాన్కో లేదా బయట ఎవరికో పోయేసి నేను అందంగా ఉన్నాను, నువ్వు నీ ముఖం వంకరగా ఉందని చెప్పినప్పుడే కదా వాళ్ళ మీద తగుకొచ్చేది. నా మతం గొప్పదే, అల్లా తప్ప ఆరాధించడానికి ఎప్పుడు ఎవరు లేరు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. రైట్ సమీ గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మతం మార్పిడి అనేది తప్పు, మతం అనేది మార్చరాదు అని అన్నారు, చాలా సంతోషం. కానీ సిరాజ్ గారు బహిరంగంగా మతాలు మారుస్తున్నారు అనేదే నా వాదన. సరే, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న చాలా స్పష్టంగా అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు పుట్టుకతో ఇస్లాంలో పుట్టారా లేదా మీరు కూడా హిందువు గుండి మతం మార్చుకున్నారా? సిరాజ్ గారు లాగానా లేదా మీరు పుట్టుకతోనే ఇస్లాంలో పుట్టారా? మా తాత ముత్తాతల కాలం నుంచి మేము ముస్లిమ్స్ అండి. ఓకే, పుట్టుకతోనే ముస్లిం. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోకి ఏ ఉద్దేశం మీద వచ్చారు మీరు? సిగ్నేచర్ స్టూడియోకి ఏ విధంగా వచ్చానంటే ఏ ఉద్దేశంతో వచ్చారు? అదేనండి, మీ ఇంటర్వ్యూ చూసినాను. మీ ఇంటర్వ్యూలో ఎవరెవరిది మీరు ఎవరితో కాంట్రవర్సిటీ మాట్లాడించారో సిరాజ్తో నేను అతనితో మీరు మాట్లాడించారు. ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. సిరాజ్తో నేను మాట్లాడించానన్నారు. నాది ప్రశ్న, మీది మీరు మాట మార్చబాకండి. మీకు నాకు జరిగిన అగ్రిమెంట్ ఏంది, మీరు మాట మార్చబాకండి. సిరాజ్తో నేను మాట్లాడించానన్నారు. ఈ పాయింట్ మీరు పక్కన పెట్టండి, అవసరం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. రైట్, చెప్పండి. రైట్ సమీ గారు, మీరు సూటిగా నా మీద బురద జల్లే ప్రయత్నం ఏం చేస్తున్నారంటే సిరాజ్ గారిని తీసుకొచ్చి బలవంతంగా ప్రశ్నలు అడిగి నేను ఆయన చేత ఇస్లాంనో దేన్నో ప్రలోభ పెట్టి మాట్లాడించాను అని అనుకుంటున్నారు. సూటిగా కదా? 10,000 మంది బోధన చేసేటంటి వక్త అంటారో ప్రవక్త అంటారో నాకైతే తెలియదు, కానీ 10,000 మంది ముంగట సిరాజ్ గారు
గుక్క తిప్పకుండా వేదాల గురించి బైబిళ్ళ గురించి బోధించే సిరాజ్ గారు ఏవైతే నా దగ్గరికి వచ్చి మాట్లాడారో ఆ విషయాల మీద స్పష్టంగా మీరు మాట్లాడాలని వచ్చారు. అవునా? ప్రశ్నలు నావి కానీ జవాబులు నావి ఉండవు. ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడుగుతున్నాను అని అంటే ప్రశ్న నాది, జవాబు మీది. ఇంత ప్రయాసపడి ఏదన్నా ఒక ప్రోగ్రాం చేస్తాము అని అంటే అది 10 మందికి ఉపయోగపడాలని. నేను నా పక్షాన న్యూట్రల్గానే ప్రశ్నలు అడిగాను, కానీ ఆయనని డ్యామేజ్ చేయాలని వ్యక్తిగతంగా నేనైతే ఏవి అడగలేదు. సిరాజ్ గారితో ఏదైతే మీరు ఇంటర్వ్యూ చేసినారో, మీరు సిరాజ్ గారితో చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు, వేరే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళతో మీరు చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు, లేదా మీరు హిందువుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ కానీ మీ సిగ్నేచర్ స్టూడియో కానీ మనం చూసినప్పుడు నాన్ కాంట్రోసిటీగా మీరు ఉన్నారు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్ల ముందర మీరు నెల్లూరుకు వచ్చినారు. అక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాతో కూడా మీరు ఇంటర్వ్యూ చేసినారు. ఆ రోజు ఆ పరిచయమే. దాని తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా మనం వాట్సాప్లో హలో హాయ్ పెట్టుకునేవాళ్ళం. అంతకు మించి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మనం మెసేజెస్లో అయితే హెల్తీ మెసేజ్లు మనం పెట్టుకునేవాళ్ళం. ఒక మంచి ఆలోచన ఉండి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్న ఒక హిందూ సోదరుడు ఇంత సౌమ్యుడుగా ఉంటాడా అనే విధంగా మీకు మా గుండెలో ఒక స్థానం ఉండింది. సౌమ్యంగా ఉండి అందరితో బాగా ఉండే మహేందర్ ఏంది ఈ ఇంటర్వ్యూలో ఈ విధంగా అతను ఎందుకు చేశాడు? అతను సబ్జెక్ట్ తెలియక చేశాడా, లేదా మహేందర్ ఏదైనా డబ్బులు ఇచ్చి చేయించుకున్నాడా, లేదా మొత్తం 25 సంవత్సరాల నుంచి నేను ధార్మికంగా మొత్తం నేను వడబోసేసి ఉన్నాను, నేను ఖురాన్లు బైబిళ్ళు అదేవిధంగా ఉపనిషత్తులు ఎదురు వేగాలు అవి ఎందేందో చెప్పేసి ఇవన్నీ కూడా నేను వడబోసేసి ఉన్నాను, నాకన్నా పెద్ద మేధావి లేదని చెప్పుకునే వ్యక్తి చేత ఒక కామన్ ముస్లిం పర్సన్ ఉంటాడు కదా, ఆ ఫండమెంటల్ ఏదైతే ఉంటాయో బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి కదా, అది కూడా తెలియని వ్యక్తిలాగా అతను మాట్లాడినాడంటే అతను మతిస్థిమితమైన కోల్పోయి ఉండాలా, లేదా మీరు ఏదైనా అతని మీద మీకు తెలిసిన ఈ నల్ల విద్య జాదుటోణ అంటారు కదా అదైనా చేయించి ఉండాలా, లేదా మీరు ఏదైనా అతనికి లాలూచి పెట్టి ఉండాలా. అసలు మొట్టమొదటిసారి సిరాజ్ గారు చేసిన బిగ్ కాంట్రవర్సీ ఏంటంటే సున్నతి అనేది మీ దాంట్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం. అది చేసుకుంటేనే మొట్టమొదటి ప్రయారిటీ కింద తీసుకొని ఆ తర్వాత నిబంధనలు నియమాలు వర్తిస్తాయి అని అంటారు. అట్లాంటిది అది పెద్ద ప్రాధాన్యమే కాదు, చాలా చిన్న విషయం అన్నట్టుగా చెప్పారు. నిజమేనా? అది సున్నతి అనేది దానికి చాలా చిన్న ప్రాధాన్యతమే ఉంటుందంటారా? తప్పండి అది. ఎందుకంటే ఎప్పుడు దాకా అయితే ఈ సున్నతి చేయించుకోరో ఖత్నా అంటారు మన దాంట్లో, తెలుగులో వడుగులు అంటారు అనమాట, అది కంపల్సరీ చేయించుకోవాలా. ఇస్లాం ధర్మంలో పాకి అంటే నీట్నెస్, ఆ నీట్నెస్ మా ఈమాన్లో సగం ఈమాన్. ఎప్పుడు దాకైతే అతను సుంతి చేయించుకోడో అతను నమాజ్ చదవడానికి కూడా అతనికి అర్హత ఉండదు. ఇప్పుడు మసీద్లలో హిందూ సోదరులను తీసుకొని వెళ్తే వాళ్ళు వస్తారు, ఆడ కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ మసీద్లో హిందూ సోదరులు వస్తే వాళ్ళ తల మీద టోపీ పెడితే వాళ్ళు ముస్లింలు కారు, లేదా మేము దేవస్థానానికి పోయి బొట్టు పెట్టుకొని లేదా మేము ప్రసాదం తింటే మేము హిందువులం కాము. కానీ ఇద్దరి మనసులు కలుస్తాయి, ఒక మంచి అట్మాస్ఫియర్ కనబడుతుంది. కాబట్టి మనం హిందూ సోదరులు పిలిచిన దగ్గర మనం వెళ్తాము, అలాగే మా హిందూ సోదరులు కూడా మా మసీద్లకు దర్గాలకు మేము పిలిస్తే వాళ్ళు వస్తుంటారు. కానీ సిద్ధాంతపరంగా ధార్మికంగా ఇస్లాం ధర్మంలో ఏదైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయో వాటిలో ఖత్నా అనేది చాలా ఇది సున్నతే రసూల్ అంటారు. అది చేయించుకుంటేనే అతను ఇస్లాంలో అతను వచ్చినట్టు.